అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను తెంపుతున్న ఆ కాయలు ఏం కాయలు తెలుసా? చెమ్మకాయలండి. నేను పోయిన సంవత్సరము కింద అదే ప్లేస్లో చెమ్మకాయ విత్తనాలు పెట్టినాను. మరి ఈ సంవత్సరం కూడా అదే ప్లేస్లోనే చెమ్మకాయ విత్తనాలు పెట్టినండి. 5 చెట్లు పెడితే మరి 3 చెట్లు వచ్చినాయి. మరి ఆ చెట్టు పెరిగి అంత మా ఇంటి పైకి పారిందండి. దాంట్లోనే చిక్కుడు చెట్టు ఉందండి, దానిలోనే సోర చెట్టు ఉందండి. అన్నీ కలిపి పెరిగి గుబురుగా అయిపోయింది. చూడండి పైన ఎంత గుబురుగా ఉందో. అయితే నేను ఇప్పుడు చెమ్మకాయలు తెంపుతున్నా. ఈ చెమ్మకాయలు తొందరగా కాత వస్తుందని నాకు తెలిసిందండి, ఎందుకంటే ఫస్టే చెమ్మకాయలు తెంపుతున్నా కదా. అయితే మరి ఆ చెమ్మకాయల పూత అనేది వచ్చినప్పుడు కింద కాయ వస్తుంది, మొగ్గగా ఉంటుంది. అయితే మరి పక్షులు వచ్చి ఆ విత్తన పువ్వుల మీద వాలి పురుగులను తింటుంటే చెమ్మకాయ పువ్వులు కింద రాలిపోతున్నాయి. మరి కాయని నేను చాలా బాధపడ్డా. తర్వాత నేను కాయలు తెంపుతుంటే కూడా పూత అనేది రాలిపోతుందండి. కానీ జాగ్రత్తగా తెంపుతున్నా. అయితే మరి ఈ యొక్క చెమ్మకాయలు తెంపుతున్న చూడండి పైన ఎంత గుబురుగా ఉందో. ఈ యొక్క చెమ్మకాయలు సన్నగా కట్ చేసండి. కేవలం నూనెలోనే అల్లం వెల్లిపాయ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఉప్పులోనే ఉడికించాలండి. ఎంత టేస్టో అంత రుచికరంగా ఉంటుంది ఈ చెమ్మకాయ కూర. వాసనని మీరు అనుకోవద్దు. ఆ కాయలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. లేత కాయల్ని వండుకోవాలండి. భువనగిరి వినయ్ కుమార్ గారు నా యొక్క వీడియో చూసి మీరు మెసేజ్ పెడుతుండండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరిని నేను మర్చిపోనండి. మెసేజ్ పెట్టిన వారందరినీ ప్రతి ఒక్కరిని నేను మర్చిపోను. తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాండి. మీరు మర్చిపోయింది వెరోనికా క్రిస్టియానా ఛానల్ అని మీరు అనుకోవద్దండి. మరి తప్పకుండా నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మరి ఆ చెమ్మకాయలు నేను తెంపుతున్నా చూడండి. అయితే మరి అవి ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి. మరి ఒక కాయలు అందడం లేదండి నాకు, ఎందుకంటే ఇటు గోడ సైడ్గా కాసినాయి. వంగి తెంపాల్సి వస్తుంది. తర్వాత ఇంకా పైకి కూడా కాస్తున్నాయి. ఆ గూబుర్లో కూడా తెంపవలసి ఉంటుంది. ఏదేమైనా కూడా మొట్టమొదటిసారిగా చెమ్మకాయలే కాత వస్తుందని నాకు అర్థమైందండి. మరి చిక్కుడు చెట్టు తర్వాత సోర చెట్టు ఇంకొక నెల రోజుల లోపల వస్తాయని అంటుండ్రు. అప్పటి వరకు వర్షాలు అయిపోయి చల్లకాలం వస్తుంది. చలికాలం కాబట్టి పూతకొచ్చి మరి పైకి పెరిగి కాయలు కాస్తుందని చెప్తుండ్రు. ఇప్పుడు మాత్రం మరి నేను చెమ్మకాయల కూరతోటి రుచికరంగా వంట చేసుకొని తింటున్నా. మీరు కూడా చెమ్మకాయ విత్తనాలు పెట్టండి, లావులాగా ఉంటాయి కదండి, చూపించాను కదా. మరి తప్పకుండా నా యొక్క వీడియో చూసి మీరు కామెంట్ చేయండి. అయితే మరి ఇక్కడ ఏంటంటే మరి ముఖ్యమైనది, నేను ఆ యొక్క కొద్ది స్థలమే అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియో చూడండి.